పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మా దగ్గర ఉక్కుపాదం లేదయ్యా, వీళ్ళ దగ్గర ఉందిగా ఉక్కుపాదం 2-3 ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవి మోపుతున్నారుగా. చెబుతున్నానయ్యా, అది ఒక పాయింటే. మా దగ్గర ఉక్కుపాదం లేదు, మేము అభివృద్ధి మీద వాటి మీద ఉన్నాము. మా దగ్గర ఉక్కుపాదాలు లేవు, వీళ్ళ దగ్గర ఉక్కుపాదం ఒకటే ఉంది. ఆ ఉక్కుపాదం ఏదో వాళ్ళ మీద పెట్టుకోండి, మా మీద కూడా పెట్టడం కూడా పెట్టమని నేను అడుగుతున్నా. మేము ఉక్కుపాదం తొక్కలేదు. అవును, మేము చేయలేదయ్యా అనుకో, నువ్వు చెప్పింది ఒప్పుకోండి, మేము చేయలేదు. మా దగ్గర ఉక్కుపాదం లేదు, అంత తుక్కుపాదాలు మావి. వాళ్ళది ఉక్కుపాదం ఉందిగా, ఆ ఉక్కుపాదం వాళ్ళ మీద పెడతారు ఎందుకు అని అడుగుతున్నా నేను. నువ్వు అడిగిన ప్రశ్న ఓకే, నేను అడిగిన ప్రశ్న తప్పిస్తున్నా. మా దగ్గర ఉక్కుపాదం లేదు, వాళ్ళ దగ్గర ఉక్కుపాదం ఉంది. మరి ఆ ఉక్కుపాదం మా మీదనా? మా బిడ్డల మీద పెట్టిన వాళ్ళ మీద ఉండదా? మా భార్యల మీద పెట్టిన వాళ్ళ మీద ఉండదా? మా రజనీ గారిని ట్రోల్ చేసిన వాళ్ళ మీద ఉండదా ఉక్కుపాదం? సో నేను అనేది ఏంటంటే, నేను మరోసారి చెప్తున్నా బ్రదర్ మీ అందరికీ, ఇది ఒక దుష్ట పరిణామం. నేను మొన్న కూడా చెప్పా, ఏ దుష్ట పరిణామం? ఒక పెద్ద అభివృద్ధి జరుగుతుంది, కమ్యూనికేషన్ అభివృద్ధి. యూట్యూబ్లో వచ్చేసినాయి, టీవీల ప్రభావం కూడా తగ్గిపోయింది, ఫేస్బుక్లో వచ్చేసినాయి, నెట్లో వచ్చేసినాయి. మీకు తెలియదు, మీరు కుర్రోళ్ళు. అసలు మాకు ఫోనే ఉండేది కాదు, ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు మా ఇంట్లో. మా నాన్న అడ్వకేటు, ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు. పీపీ అని పెట్టేవాళ్ళు, పక్కెళ్ళి మాట్లాడాల్సి వచ్చేది. అక్కడి నుంచి మన చేతిలోనే చేస్తున్నాం కొన్ని. ఇదంతా పెద్ద అభివృద్ధి. ఈ అభివృద్ధిలో కొన్ని దుష్ట శక్తులు ప్రవేశిస్తున్నాయి. వాటిని ఏ స్థాయిలో నొక్కాలో ఆ స్థాయిలో నొక్కాలి తప్ప ఉక్కుపాదం పెట్టి నొక్కితే ఎట్ట కుదిరిద్ది? నక్సలైట్లని, హింసావాదుల్ని, లేదు ఆ టెర్రరిస్టుల్ని, దేశద్రోహుల్ని నొక్కినట్టుగా అంత ఉక్కుపాదం ఎందుకు అంటున్నా? నిన్న నేను చూసావు కదా నువ్వు కడపలో, మా రవీంద్రారెడ్డి ఇంకా సుబ్బారెడ్డి ఇంకోళ్ళని ముసుగులేసి తీసుకొచ్చారు. ఏం పోయే కాలం నాకు అర్థం కాలేదు. ఇంటర్నేషనల్ దొంగల వాళ్ళు ఏమన్నా ముసుగులేసి, అప్పుడు సమ్మగా ఉంది. అబ్బాయా రవీంద్రరెడ్డికి ముసుగేసాం, సుబ్బారెడ్డికి ముసుగేసాం అని బాగా రాక్షసానందాన్ని పొందుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఏమయ్యా బుద్ధి ఉండాలి. ప్రొడ్యూస్ చేయడం ఎందుకు? మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ప్రెస్ ముందు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ఐఎమ్ ఆస్కింగ్, ప్రెస్ ముందు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? రవీంద్రరెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ ప్రొడ్యూస్ చేయాలి? యూ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ అంటే ఒక రాక్షసానందం. మనోడేలే, ఎవరైనా ప్రవీణ్ మనోడేలే, మనం ప్రొడ్యూస్ చేస్తే మన తాడేపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాగా ఆనందపడిపోతారు అని ఈ వికృత ఆనందాన్ని, రాక్షసానందాన్ని అనుభవించే కార్యక్రమం చేస్తున్నారు నాయన. ఇంతకన్నా పెద్ద ఘోరాలు నేరాలు రాష్ట్రంలో జరిగిపోతున్నాయి. వాటి మీద మీ ఉక్కుపాదాలు తుక్కుపాదాలు పెట్టకోకుండా వీటి మీద పెట్టి మమ్మల్ని హింసించాలని, మమ్మల్ని బెదిరించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారని నాకు చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఏ స్థాయిలో ఏ స్థాయిలో నేరం జరుగుతుందో ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వు. నేరానికి మించినటువంటి రియాక్ట్ అవ్వ. రాష్ట్రానికి పెద్ద ప్రమాదం వచ్చేసిందంట, సైకోలంట, సైకో ఫ్యాక్టరీ అంట. మేము సైకో ఫ్యాక్టరీలో ఉన్నాయండి మరి. ఆయన కూడా చెబుతున్నాడు, ఆ ప్రవీణ్ ఆయన ఈనాలో ఆందోళన జాయిన్ అవుతున్నాడు. ఇదంతా సైకో ఫ్యాక్టరీ బాగా చదువుతున్నట్టున్నాడు. ఇట్లా అనేది పని చేస్తుంది తమ్ముడు, ఇది కాదు అని ఒక ఆరోపణ, అంతే కదా? నిరూపించు. అదే నిరూపించమంటున్నా. అది కాగితం మీద రాయాలి. పోలీస్ ఆఫీసర్ మైక్ ముందు చెప్పకూడదని నాకు నా అభిప్రాయం. పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్. యూ షుడ్ నాట్ కమ్ టు ది ప్రెస్. సందర్భం వచ్చినప్పుడు రావాలి. దాన్ని మీరు అద్భుతంగా అమోఘంగా ఆర్టికులేట్ చేసేస్తున్నారు. మంచిదే, చూద్దాం, ప్రతిఫలం చూద్దాం. ఎప్పుడు ఎండాకాలమే కాదుగా ఉండేది, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. ఎప్పుడు చంద్రబాబు కాలమే కాదుగా, ఎప్పుడు పవన్ కళ్యాణ్ కాలమే కాదుగా, జగన్ గారి కాలం కూడా వస్తుందిగా. అప్పుడు చూద్దాం సంగతి ఏంటో. అలా అవన్నీ మర్చిపోయారయ్యా, అవన్నీ బలి అడుగుతున్నావు నువ్వు. అవి ఈ సైకో సోషల్ మీడియా వాడిని వీడిని ఈ అడుగు. అవి అడిగితే మళ్ళీ చంద్రబాబు కోపం వస్తుంది. ఇసుక సౌగ్గా ఇవ్వటం లేదు అని అడిగామనుకో కోపం వస్తుంది. సూపర్ 6 చేయలేదు ఏంటంటే కోపం వస్తుంది. గ్యాస్ బండ్లు అందరికీ ఇవ్వలేదు ఏంటంటే కోపం వస్తుంది. నిరుద్యోగ భృతి ఏమైందంటే కోపం వస్తుంది. ఫ్రీ బస్సు ఏమైందంటే కోపం వస్తుంది.
అని మాట్లాడితే సోషల్ మీడియా సైకోలు, జగన్మోహన్ రెడ్డి సైకోలు అని లోపలేస్తాం, జైళ్ళన్నీ నింపేస్తాం. ఈ పని తప్ప ఇన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చామే, ఈ వాగ్దానాలను నెరవేర్చాల్సినటువంటి నైతిక బాధ్యత మా ప్రభుత్వానికి ఉందే అనేది లేదు. ఏం చెప్పారా మీ దుంపదేగ, నాకు అర్థం కాలేదు. మేము పెట్టిన సోషల్ ఇదేది వాలంటీర్లు ఏం చెప్పారు? చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తాడు, మేము 10,000 ఇస్తామన్నారు. అన్నారా లేదా? ఇప్పుడు ఏమంటారు? అసలు అది వ్యవస్థ ఎక్కడుంది, అది రద్దయిపోయింది అంటున్నాడు పవన్ అన్నయ్య చేత చెప్పించినట్టున్నాడు.